సెంటర్లో అంటే ఫోన్ నెంబర్లో సెంటర్లో ఉన్న 4 డిజిట్స్ విజిబుల్ అయ్యి స్టార్టింగ్ 3 డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ అట్లా స్టార్స్ రావాలి. అట్లా అవుతుందా సార్? ఉన్న ఫోన్ నెంబర్ స్టార్ అవ్వాలి. లేదా ఫస్ట్ 6 8 స్టార్స్ వచ్చి లాస్ట్ నెంబర్స్ అయినా డిస్ప్లే అవ్వదు. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తుంది హితేష్. కనిపిస్తుంది సార్. అక్కడ 5 ఇస్తే ఏమవుతుంది? ఓన్లీ మనకు ఫస్ట్ 5 కనబడతాయి. అందరు ఫాలో అవుతున్నారా సార్? మీ వాయిస్ చాలా క్లియర్ సార్. 5 ఇస్తే 5 కనిపిస్తుంది. వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, అక్కడ సబ్ ఎస్టిఆర్ ఐఎన్ఎస్టిఆర్ అని చెప్పి కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఇది చేస్తాం. లైక్ ఇప్పుడు మీకు సబ్ ఎస్టిఆర్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ సబ్ ఎస్టిఆర్ ఫంక్షన్ లో ఏం చేస్తాం, మనం ఒక స్ట్రింగ్ ని కట్ చేయొచ్చు. స్ట్రింగ్ ని ఏం చేయొచ్చు? కట్ చేయొచ్చు. కట్ చేసి అప్పుడు దానికి మనం స్టార్స్ ని అపెండ్ చేస్తాం. దానికి ఎల్పాడ్ వేస్తాం. స్ట్రింగ్ ని కట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు సబ్ ఎస్టిఆర్ కాలమ్ నేమ్ కామా, ఇప్పుడు మీకు ఒక కాలం లో నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ లో నాకు లైక్ మీ సచిన్ టెండూల్కర్ అని నేమ్ ఉంది. సచిన్ టెండూల్కర్ లో నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ కావాలి. ఫస్ట్ నేమ్ నాకు సెపరేట్ చేయాలి, టెండూల్కర్ ని సెపరేట్ చేయాలి. అలాంటప్పుడు నేను ఈ సబ్ ఎస్టిఆర్ వాడతాను. లైక్ ఇప్పుడు నా దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్ చేయాలి, ఎన్ని కట్ చేయాలి. ఇప్పుడు SACHIN అని ఉంది. 5th నేను సెపరేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తా, నాకు 5th వర్డ్ లైక్ 6th వర్డ్ కదా, అది టీ నుంచి
అక్కడి నుంచి నాకు ఎన్ని వర్డ్స్ కావాలి? సమ్ 10 వర్డ్స్ కావాలి. దీన్ని సింటాక్స్ లో రాస్తే M, N పెట్టుకుందాం. పెట్టుకొని M ఏమవుతుంది? లైక్ ఎవరో ఒకరు షేర్ చేయండి స్క్రీన్, సో ఇట్ విల్ బి బెటర్ మీకు అలా చూపిస్తే. యువతేజ స్క్రీన్ షేర్ చేయి. సార్ ఓకేనా సార్? ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఎన్లార్జ్ చేయి స్క్రీన్. సెలెక్ట్ సబ్ఎస్టిఆర్. స్పేస్ సబ్ఎస్టిఆర్. స్పేస్ ఇవ్వకు, సబ్కి ఎస్టిఆర్కి కీవర్డ్ సబ్ఎస్టిఆర్. బ్రాకెట్ ఓపెన్ చేసి నేమ్ అని ఇవ్వు. సబ్ ఎస్టిఆర్, డిటిఆర్ అన్నది సబ్ ఎస్టిఆర్. ఇప్పుడు నేమ్ ఇవ్వు. నేమ్ కామా, నాకు 4th లెటర్ నుంచి కావాలనుకో 4 అని ఇవ్వు. అక్కడ ఏంటది? అండర్స్కోర్ సార్, 4th లెటర్ సెలెక్ట్ చేయడం కోసం. అది ఒకదాని దగ్గర Okay. పెట్టకు, అలా Okay, sir. ఇక్కడ పెట్టేస్తున్నాం. అలా కాదు. Okay. 4 అంటే 4 ఇచ్చే, ఇండెక్స్ ఇస్తాం ఇక్కడ. 4 కామా, నీకు ఎన్ని కావాలంటే అన్ని. నాకు 5 లెటర్స్ వరకు కావాలంటే 5 ఇస్తావు. ఒకళ్ళు ఏమి ఇవ్వకపోతే చివరి వరకు తీసుకుంటుంది. ఏమి ఇవ్వద్దు, ఇవ్వలే 5 ఇవ్వు. 5 బెటర్ తెలుస్తుంది. క్లోజ్ చేసే బ్రాకెట్. క్లోజ్ చేసి ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం? ఫ్రమ్ class_students. రన్ చేయి. 4th వర్డ్ నుంచి 5 తీసుకుంది. ఇప్పుడు ఫస్ట్ రాజ్ కుమార్ లో చూడు, RAG రాజ్, తర్వాత 4th ఏంటి? అండర్స్కోర్ కదా, అండర్స్కోర్ కదా. 4th yes, sir. అండర్స్కోర్ నుంచి 5 లెటర్స్, అండర్స్కోర్ KUMA 5 వరకు తీసుకోండి. 5 అయిపోయినాయి. Okay. అర్థమైంది అందరికి? సో దీనికి ఇప్పుడు మళ్ళీ మనం ప్యాడ్ అప్లై చేయొచ్చు. సేమ్ మళ్ళీ అదే రన్ చేయి. సెలెక్ట్, ఇక్కడ పక్కన ఎల్ప్యాడ్ అని రాయి, సబ్ఎస్టిఆర్ పక్కన ఎల్ప్యాడ్ అయ్యి, సెలెక్ట్ స్పేస్ ఇచ్చి దానికి అనుకుని ఎల్ప్యాడ్ ఓపెన్ చేయి బ్రాకెట్. ఎల్ప్యాడ్ సింటాక్స్ ఏంటి? కాలం నేమ్ కామా, అదంతా కాలం అవుతుంది. సబ్ఎస్టిఆర్ ఫంక్షన్ అంతా అక్కడ కామా పెట్టు. ఎక్కడ పెడతావు కామా? సబ్ఎస్టిఆర్ పక్కన. స్టూడెంట్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఎక్కడ? అక్కడ కామా పెట్టాలి. కామా క్లోజ్ చేస్తున్నావు ఎందుకు? కామా Okay, పెట్టి sir. ఇంకా ఇవ్వాలి కదా. ఎల్ప్యాడ్ Elpad. సింటాక్స్ ఏంటి? నెంబర్స్ ఇవ్వాలి. ఎన్ని Elpad, నెంబర్స్ column స్టార్స్ name. రావాలి. ఎన్ని రావాలి? తర్వాత ఏ నువ్వు అక్కడ సింబల్ 5 కావాలి? ఇచ్చావు. 10 వరకు కావాలి. ముందు కావాలి సింబల్, అది కొటేషన్ పెట్టి సింబల్. కొటేషన్స్ లేవు సింబల్. అంతే, ఎంటర్ కొట్టు. ముందు వచ్చిందా? Yes, sir. అర్థమైంది అందరికి? సరే, అక్కడ 4 అర్థమైంది కానీ కామా 5 ఎందుకు పెడుతున్నారు అర్థం కాలేదు. ఒకసారి చెప్తారు. 5 ఎందుకు? ఎన్ని లెటర్స్ తీసుకోవాలా అని.
మనం కట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని తీసుకోవాలి? 5 లెటర్స్ అయినా 4 నుంచి 4th ఇండెక్స్ నుంచి 5 లెటర్స్ తీసుకుంటున్నాం. 4 5 6 7 8 9. 4 5 6 7 8 5 తీసుకుంటున్నాం. అందరికి ఓకేనా? ఇది సబ్ ఎస్టిఆర్ అర్థమైందా? ఇలాగే ఫోన్ నెంబర్ కూడా ఏం చేస్తాం, 1 అని తీసుకుంటాం. ఫస్ట్ 1 నుంచి 8 వరకు కట్ చేస్తాం కదా. ఎంతవరకు కట్ చేస్తాం? లైక్ 8th నుంచి కట్ చేసాం అనుకోవాలి. అంటే నాకు లాస్ట్ 3 డిజిట్సే కావాలి. లాస్ట్ 3 కావాలన్నప్పుడు ఏం తీసుకుంటాం? లాస్ట్ ఇది ఇండెక్స్ 8 అయింది. 8 నుంచి 3 డిజిట్స్ 8,3 పెట్టుకుంటాం. పెట్టేసుకొని దానికి మళ్ళీ ఎల్పాడ్ చేస్తాం. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. సబ్ ఎస్టిఆర్. అందరూ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? అందరూ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. ఎస్. ర్యాంకు డెన్స్ ర్యాంకు ఎవరెవరు విన్నారు ఇక్కడ? ర్యాంకు డెన్స్ ర్యాంకు నేను విన్నాను సార్. నేను విన్నాను సార్. మిగిలిన వాళ్ళు ఎవరు వినలేదు కదా? లేదు అదే సబ్ ఎస్టిఆర్ అర్థమైంది కదా అందరికి? సార్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ లోనే మళ్ళీ ఇంకో క్వశ్చన్ సార్. ఎక్కడైతే మనము 4,5 ఇచ్చామో 4th లెటర్ నుండి 5 లెటర్స్ తీసుకుంటుంది. బట్ వేరే నేను అక్కడ 7 or 8 ఇచ్చాను అనుకోండి, నేమ్ అంతవరకు లేదు. అప్పుడు ఏం తీసుకుంటుంది? నేమ్ లేని ప్లేస్ లో ఏమి తీసుకోదు. అలాగే సో ఏదైతే ఎండింగ్ ఉందో అది అంతవరకే క్లోజ్ చేసేస్తుంది. బ్లాంక్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు 7 ఇచ్చారు. 7 నుంచి తీసుకోవడానికి అక్కడ స్పేస్ లేదు. ఓన్లీ మీకు బ్లాంక్ స్పేస్ తీసుకుంటుంది. ఇక్కడ సేమ్ ఇదే. ఒకసారి చూపించే యువతేజ. అక్కడ 10, ఆ పైన సబ్ ఎస్టిఆర్ ఫస్ట్ సబ్ ఎస్టిఆర్ లో ఎల్పాడ్ కాదు, పైకి వెళ్ళి ఇంకా పై ఇక్కడ 10,5 అని రన్ చేయి. అదే 4,7 ఇవ్వ ఒకసారి తేజ. లేదు 4 కామెంట్స్ 10 తీసేసేయండి. అక్కడ 4 ఇచ్చేయండి. బట్ మీ లెటర్స్ అప్ టు 6 వరకు ఉన్నాయి. బ్లాంక్ స్పేస్ వస్తుంది. ఓకే 4 కట్ చేసి రిమైనింగ్ 7 అడిగారు. అంతే. నెక్స్ట్ డెన్స్ ర్యాంక్. సరే నేను ట్రైలింగ్ ఒకటి చెప్తాను అన్నారు. ట్రైలింగ్ చెప్తాను. అవి ట్రైలింగ్ బై ట్రిమ్ లోనే ట్రైలింగ్ బై ఇదేంటి ఇంకోటి ఏంటి ట్రైలింగ్, ఇంకోటి ఏదో ఉంటుంది. ట్రైలింగ్ ఒకటి, ఇంకోటి లీడింగ్ ట్రైలింగ్. ఆ రెండు ట్రిమ్ లో వాడతాం. ట్రైలింగ్ బై ఎక్స్ చెప్తా. ర్యాంక్స్ అయిపోతే ర్యాంక్ ఎక్కువ మంది వచ్చామని ర్యాంక్ అవి ఇంపార్టెంట్. సో చెప్పేసి ర్యాంక్
డెన్స్ ర్యాంక్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ర్యాంక్ ఎప్పుడు మనం ఇచ్చేటప్పుడు, ఇప్పుడు నా దగ్గర కొన్ని మార్క్స్ ఉన్నాయి అనుకోండి, అందరికి నా స్క్రీన్ కనపడుతుందా? సో కొంచెం మ్యాక్సిమైజ్ చేయండి. నా స్క్రీన్ కనపడుతుంది కదా? చాలా చిన్నగా ఉంది సార్ సైజ్, కనిపించట్లేదు, లెటర్స్ కనిపించట్లేదు. కనిపించట్లేదు. స్క్రీన్ కనిపించట్లేదా? ఇప్పుడు బ్లాంక్ అయ్యింది సార్. క్లియర్ వచ్చిందా? క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే సార్. ఓకే సార్. ఓకే కదా నారాయణ గారు? ఓకే కదా? ఫైన్ ఫైన్ సార్. 10, 23, 5, 5, 7, 28. క్లాస్ రూమ్ లో ఇలా మార్క్స్ వచ్చాయి, వీళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వాలి నేను. ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తా? ఇప్పుడు లైక్ కొంచెం డిసెండింగ్ ఆర్డర్ లో ర్యాంకింగ్ ఇస్తున్నాం అనుకుందాం. ఇది ర్యాంకింగ్ అనుకుందాం. లోయెస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాం. లోయెస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాం. ఇక్కడ ఇతని ర్యాంక్ ఏమైంది? 2. ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ ఎంత అయింది? 33కి ర్యాంక్ ఎంత అయింది? 3 వస్తుంది. 3 వస్తుంది. 45కి 4. 5 వస్తుంది. మళ్ళీ 45కి 5 వస్తుంది. 67కి ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7 వస్తుంది. 77కి 8. 88కి 9. మళ్ళీ 88కి 9. 92కి 11. సేమ్ అదే డెన్స్ ర్యాంక్ అయితే ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 2 వస్తుంది. నెక్స్ట్ 3 వస్తుంది. నెక్స్ట్ 4 ఇప్పుడేం వస్తుంది? 4 వస్తుంది. ఒప్పుకుంటాడు ఆడు. నాకు ఆడికి సేమ్ మార్క్స్ 4 ఇస్తే ఇక్కడ ఏమొస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ 4 4 వస్తుంది. ఇక్కడ 5 వస్తుంది. 6. 7. సారీ 7. ఇక్కడ 7. 8. డిఫరెన్స్ ఏంటి రెండింటికి? సారీ కొద్దిగా జిగ్జాగ్ ఉంది.
ర్యాంక్ అనేది నాన్ సీక్వెన్షియల్. ర్యాంక్ అనేది ఏంటి? నాన్ సీక్వెన్షియల్. ర్యాంక్ అనేది నాన్ సీక్వెన్షియల్ వస్తుంది. ర్యాంక్ నాన్ సీక్వెన్షియల్. డెన్స్ ర్యాంక్ అనేది సీక్వెన్షియల్. నాన్ సీక్వెన్షియల్ అంటే ఏంటి? బేసిక్ ఇక్కడ 1 2 3 తర్వాత జంప్ అయింది. 4th అనే ర్యాంక్ కూడా జంప్ అయిపోయి 5th కి వెళ్ళిపోయింది. అంటే ఆల్రెడీ 4 మెంబర్స్ అయిపోయారు కదా. సో 4th ర్యాంక్ ఇక్కడ స్కిప్ అయింది ర్యాంక్ లో. డెన్స్ ర్యాంక్ లో అలా స్కిప్ అవ్వదు, సీక్వెన్షియల్ గా వచ్చేస్తా ఉంటది. సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి సేమ్ ర్యాంక్ వస్తుంది, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి 4th ర్యాంక్ ఇస్తాం. ఇది ఎక్కడ ఇస్తాం? మన క్లాస్ లో జరిగేది ఇది. మామూలు క్లాస్ రూమ్స్ లోని స్కూల్స్ లో జరిగేది ఇది. డెన్స్ ర్యాంకింగ్ ఇస్తాం. ర్యాంకింగ్ ఎక్కడ ఇస్తాం? యాక్చువల్ గా ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ సీట్ బేస్డ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ ఎంబీఏకి ఎక్కడైతే సీట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయి? కామన్ ఉంటాయి. లైక్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని? 11. నేను ఒక ఎగ్జామ్ పెట్టా, దాంట్లో సీట్స్ 11 సీట్సే ఉన్నాయి. నేను ఆ 11 సీట్స్ ఇవ్వాలి. సో నేను ఆ 11 సీట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటి, నేను నా 11th ర్యాంక్ ఇచ్చేసరికల్లా 11 సీట్స్ ఫుల్ అయిపోవాలి కదా. అలాంటప్పుడు నేను ర్యాంక్ ఇస్తా. డెన్స్ ర్యాంక్ నార్మల్ గా నేను నా క్లాస్ రూమ్ లో నేను డెన్స్ ర్యాంకింగ్ ఇచ్చి ఉంటా. 60 మెంబర్స్ ఉన్న ర్యాంకింగ్ 40 దగ్గర ఆగిపోవచ్చు. నా క్లాస్ లో 60 మెంబర్స్ ఉన్నారు, ర్యాంకింగ్ 40 దగ్గర ఆగిపోవచ్చు. అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? దీని సింటాక్స్ సెలెక్ట్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై మార్క్స్, లేదా అక్కడ కాలం నేమ్ ఆర్డర్ బై మార్క్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఎవరి దగ్గర అయితే ఎంప్లాయీస్ టేబుల్ ఉందో వాళ్ళు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఎంప్లాయీస్ టేబుల్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షేర్ చేయండి. ఎంప్లాయీస్ టేబుల్ మనం క్రియేట్ చేసాం కదా salaries తో, వాళ్ళు స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. ఎవరి దగ్గర లేదా ఎంప్లాయీ టేబుల్? వినిపిస్తుందా నేను చెప్పేది? ఉంది సార్. స్క్రీన్ షేర్ చేసి అర్థం కావట్లేదా టాపిక్ ఇది? ఎవరికి అర్థమైంది ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. క్లియర్ గానే ఉంది సార్.
నైస్. ఓకే. ఓకే. ఇప్పుడు దీనికి ర్యాంక్ వేసాం అనుకోండి, ఎలాగ వేస్తాం? సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేయండి, తెలియాలి కదా ఏ ఎంప్లాయీ నేమ్, శాలరీ, ఎంప్లాయీ కాలం నేమ్ ఇవ్వాలి సార్. కాలం నేమ్ ఇవ్వాలి. కాలం నేమ్ ఇవ్వాలి. ఎంప్లాయీ నేమ్, శాలరీ, ర్యాంక్, ర్యాంక్ ఇది బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేయండి, ర్యాంక్ ఫంక్షనల్. శాలరీ కామా పెట్టాలి కదా, అట్లేట్లకి కామా లేదు. ఎంప్లాయీ నేమ్ పక్కన కామా ఇవ్వకుండా శాలరీ ఇస్తే ఏమైంది? దానికి ఎలియాస్ నేమ్ అయింది అది. క్లోజ్ చేయండి. ర్యాంక్ స్పేస్ ఓవర్, స్పేస్ ఇచ్చి ఓవర్ అనివ్వండి, స్పేస్ కామా. మళ్ళీ కామా ఎందుకు ఇస్తున్నారు? స్పేస్ ఓవర్, ఓవర్ అనేది కీవర్డ్, ఓవర్. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, స్పేస్ ఇవ్వకుండా. ఆర్డర్ బై శాలరీ, ఆర్డర్కి బైకి స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చి శాలరీ పెట్టండి. క్లోజ్ చేసేయండి. ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నా ఆ టేబుల్ ఇవ్వండి, ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ ఇవ్వండి. అంతేనా సార్? ఇది మనకి ఏంటి? తక్కువ శాలరీ ఉన్నోడికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాం, అలా కాదు కదా. మనకి తక్కువ శాలరీ ఉన్నోడికి లాస్ట్ ర్యాంక్ ఇవ్వాలి, హైయెస్ట్ శాలరీ ఉన్నోడు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? అక్కడ ఆర్డర్ బై శాలరీ అని పెట్టాం కదా, ఆ శాలరీ పక్కన ఏంటి? డిసెండింగ్ అని ఇవ్వాలి. అండ్ పైగా డిసెండింగ్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఫస్ట్ ఎక్కువ ఉన్నది వస్తుంది, లాస్ట్ తక్కువ ఉన్నది వస్తుంది. శాలరీ పక్కన స్పేస్ ఇచ్చి డిఈఎస్సి అని ఇవ్వండి, డిఈఎస్సి. అంతే, రన్ చేయండి. సరిపోయిందా? ఇప్పుడు ఫస్ట్ 78,000 ర్యాంక్ వచ్చిందా? ఇక్కడ ఏంటి? రిపిటీషన్స్ లేవు కాబట్టి మనకు ఓకే. రిపిటీషన్స్ ఎక్కడైనా ఉన్నాయా మీ దీంట్లో, మీ టేబుల్లో? రిపిటేషన్స్ ఏం లేవు సార్. ఓకే. ఇప్పుడు డెన్స్ ర్యాంక్ చేయండి, సేమ్ వస్తుంది. సేమ్ అదే ర్యాంక్ ప్లేస్ లో ఏం పెడతారు? డెన్స్ అండర్ స్కోర్ ర్యాంక్ అనివ్వండి. అందరూ ఈ సింటాక్స్ నోట్ చేసండి. ఆ ర్యాంక్ ఉంది కదా, ర్యాంక్ ప్లేస్ లో డెన్స్ అండర్ స్కోర్ ర్యాంక్. అండర్ స్కోర్ ర్యాంక్ రన్ చేయి. ఇక్కడ రిపిటీషన్స్ లేవు కాబట్టి ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి తేడా ఏం రాలేదు, చూసారా? రిపిటీషన్స్ ఏం లేవు కాబట్టి ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి మీకు డిఫరెన్స్ ఏం రాలే అసలు. ఈ డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ దీని అందరికి ఎలియాస్ ఇచ్చుకోవచ్చు కదా సార్? ఒక ఎలియాస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అక్కడ శాలరీ బదులు ఆర్డర్ బై శాలరీ కదా, శాలరీ బదులు కమిషన్ అని ఇవ్వు, శాలరీ బదులు కమిషన్ అని ఇవ్వు. ఫస్ట్ పవన్ కళ్యాణ్, మహేష్, శేఖర్, సురేంద్ర, శంకర్ కమిషన్ అని. కాలం నేమ్ ఏంటి? కమిషన్ కదా. కాలం నేమ్ చూసుకో, కాలం నేమ్ ఏమి ఇచ్చాను ఎగ్జాక్ట్ అది ఇస్తే ఓకే. రన్ చేయకండి. డిఫరెన్స్ చూసారా? మనం శాలరీని ఎంప్లాయీ నేమ్ని పుల్ చేసాం, కానీ మనం ర్యాంకింగ్ దేని బట్టి ఇచ్చాం? కమిషన్ బట్టి ఇచ్చాం. సో కమిషన్ బట్టి ర్యాంకింగ్ వస్తారు. మారా చూడు, కుమారు, వైఎస్ జగన్, నాన్సీ, చరణ్,
శేఖర్, సురేష్, పవన్ కళ్యాణ్, మహేష్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ సెకండ్ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ 7th 6th 7th కి వచ్చేసారు. ఎందుకు మనం ర్యాంకింగ్ కమిషన్ బట్టి ఇచ్చాం ఇక్కడ. అర్థమైంది అందరికి? ఇందాక ర్యాంకింగ్ దాన్ని బట్టి ఇచ్చాం. అక్కడ కమిషన్ అని మనం సెలెక్ట్ లో స్పెసిఫై చేయకపోయినా అక్కడ స్పెసిఫై చేయొచ్చు. డెన్స్ ర్యాంక్ లో స్పెసిఫై చేస్తే చాలు, దాన్ని బట్టి ర్యాంకింగ్ వస్తుంది. కమిషన్ మనం అవసరం లేదనుకున్నాం, ఆ కమిషన్ కాలం ని మనం ఇవ్వలేదు, అంతే. అర్థమైంది అందరికి? ఏం కన్ఫ్యూజన్ ఉందో ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి, అర్థమైతే. డౌట్ ఉన్నా చెప్పండి, అడగండి. ఎవరికైనా డౌట్ ఉందా? ఇంక్లూడింగ్ కమిషన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఇందులో కూడా రిపిటేషన్స్ కనిపించలేదు కదా కమిషన్ లో కూడా, అది ఎలా తీసుకుంటారు? ఇంక్లూడింగ్ కమిషన్ ఏంటి? డౌట్ ఏంటి ఒకసారి చెప్పు. మనకు డెన్స్ తీసుకున్నప్పుడు ర్యాంక్ అయితే సేమ్ రిపిటేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది ఆ సీక్వెన్స్, నాన్ సీక్వెన్స్ సేమ్ గా కనిపించింది. బట్ వేరాజ్ మీరు ఇక్కడ కమిషన్ కూడా యాడ్ చేశారు, బట్ ఈ కమిషన్ లో ఎక్కడ కూడా రిపిటేషన్స్ లేవు కదా సార్. అలాంటప్పుడు సీక్వెన్స్ నాన్ సీక్వెన్స్ ఐడెంటిఫై చేయడం. అదే అక్కడలాగా ఇక్కడ కూడా డైరెక్ట్ గా వచ్చేసాయి కదా 1 2 3 4 5 6 7 8 9 10 రిపిటేషన్స్ లేవు కాబట్టి. ఓకే 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 రిపిటేషన్స్ ఉంటే కొంచెం రిపిటేషన్స్ ఉండుంటే ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి తేడా తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. రిపిటేషన్స్ లేవు. రిపిటేషన్స్ ఉండుంటే డెన్స్ ర్యాంక్ లో అయితే స్టార్టింగ్ ఒకవేళ కుమార్ది జగన్ది సేమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ అయితే 1-1 వస్తుంది కదా సార్? 1-1 వస్తుంది. డెన్స్ ర్యాంక్ లో ఏమైంది, నెక్స్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ ఇచ్చేది నెక్స్ట్ ర్యాంక్ 2 వస్తుంది డెన్స్ ర్యాంక్ లో. అదే నార్మల్ ర్యాంక్ లోనైతే 3 వస్తుంది. లేకపోతే అప్డేట్ చేయండి, జస్ట్ ఒక పని చేయండి, అప్డేట్ చేయండి, శాలరీ అప్డేట్ చేయండి. లైక్ మహేష్ కి పవన్ కళ్యాణ్ కి శాలరీ అప్డేట్ చేయండి ఒకసారి. సేమ్ 78,000 చేసేయండి మహేష్ కి కూడా. సెట్ శాలరీ ఈక్వల్ టు 78,000 వేర్ నేమ్ ఈక్వల్ టు మహేష్. అదే ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు మహేష్. ఇప్పుడు రన్ చేయండి. అయింది కదా, 1 రో అప్డేటెడ్ అని వచ్చింది కదా, ఇది రన్. ఓకే, ఆర్డర్ బై కమిషన్ అని ఉంది, శాలరీ అని పెట్టండి, ఆర్డర్ బై శాలరీ పెట్టండి. రన్ చేయండి. చూసారా అందరు? అక్కడ కమిషన్ తీసే శాలరీ ఇవ్వండి ఒకసారి, సెలెక్ట్ లో. సో క్లియర్ ఉంటుంది. సెలెక్ట్ లో సురేష్, అక్కడ కమిషన్ తీసేసి శాలరీ. ఒకసారి ఎన్లార్జ్ చేయండి స్క్రీన్. ఓకేనా అందరికి? ఇప్పుడు క్లియర్ ఉంది కదా, 1 1 2 వచ్చింది. అదే అక్కడ ఒకవేళ డెన్స్ ర్యాంక్ బదులు జస్ట్ ర్యాంక్ ఇవి ఇప్పుడు.
ఏమైంది, ర్యాంక్ ఇచ్చినప్పుడు 1 ర్యాంక్ జంప్ అయింది, 2 రాలేదు, 3 వచ్చింది. అర్థమైంది ఇప్పుడు క్లియర్ గా అందరికి? Yes. Yes, sir. Yes. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? మనకి ఇప్పుడు 3rd హైయెస్ట్ శాలరీ, 7th హైయెస్ట్ శాలరీ, 7th హైయెస్ట్ మార్క్స్, వాట్ ఈస్ ద 25th హైయెస్ట్ మార్క్స్ ఇలాగ అడిగినప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి 6th హైయెస్ట్ శాలరీ తెలియాలి. ఇప్పుడు ఓకే ఇంతమంది ఉన్నారు కాబట్టి 10 మంది కాబట్టి పైనుంచి ఇలా చూసుకొని లెక్క పెట్టుకుంటాం. మనకి 10 lakh రికార్డ్స్ ఉంటాయి. 10 lakh రికార్డ్స్ లోని మనకి 99,000th రికార్డ్ అడుగుతాడు, 99th హైయెస్ట్ సమ్ 1000 హైయెస్ట్ శాలరీ అడుగుతాడు. అప్పుడు ఎలా చేయాలి? సేమ్ ఇలానే ఉంటది ఇదంతా. బయటకు వచ్చి పూర్తి ఫస్ట్కి వెళ్ళిపోండి, సెలెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ర్యాంక్ కి ర్యాంక్ ఆర్ అని ఫ్రమ్ అదంతా ఉంచండి ఫ్రమ్ అదంతా ఉంచండి. అక్కడ ర్యాంక్ కి ర్యాంక్ కాదు, ర్యాంక్ అయితే మనకి తెలియదు కదా. ఇప్పుడు ర్యాంక్ ఏం జరిగిద్ది, అప్ అయిపోయిద్ది. మనకి ర్యాంక్ సీక్వెన్స్ లో రాదు. సో ఇప్పుడు నాకు సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలి. సెకండ్ హైయెస్ట్ శాలరీ ఏంటి? ఇక్కడ సెకండ్ హైయెస్ట్ శాలరీ ఏంటి? 76,000. కాకపోతే దాని పక్కన ర్యాంక్ ఎంత ఉంది? 3 ఉంది. నేను అక్కడ ఏమని ఇవ్వాలి? అప్పుడు నాకు తెలియదు కదా. ఇక్కడ 3 అని డైరెక్ట్ తెలుసు కాబట్టి 3 అని ఇస్తాం. అక్కడ స్కిప్ అయిపోయి ఉంటది, ఏదేదో తెలియదు కదా. సో మనం ఏం వాడాలి ఎప్పుడైనా హైయెస్ట్ శాలరీ కావాలంటే? డెన్స్ ర్యాంకే వాడాలి, ర్యాంక్ కాదు, డెన్స్ ర్యాంక్ వాడాలి. ఇప్పుడు డెన్స్ ర్యాంక్ అని ఇవ్వండి. డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ అని ఇచ్చారా? ఫస్ట్ సెలెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా ముందుకి సెలెక్ట్ ముందుకు వెళ్ళిపోండి. సెలెక్ట్ ముందుకెళ్ళి సెలెక్ట్, అక్కడ సెలెక్ట్ అయ్యండి. సెలెక్ట్ స్టార్ స్పేస్ ఇవ్వండి, స్టార్ స్పేస్ ఇచ్చి ఫ్రమ్ బ్రాకెట్ ఓపెన్ బ్యాక్ స్పేస్కి వచ్చి ఫ్రమ్ బ్యాక్ ఫ్రమ్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ చివరిన సెమీకాలన్ ముందు బ్రాకెట్ క్లోజ్ చేసి, చివరిన సెమీకాలన్ ముందు బ్రాకెట్ క్లోజ్ చేసి, ఇక్కడ ఎలియాస్ నేమ్ ర్యాంక్ కి, డెన్స్ ర్యాంక్ కి ఎలియాస్ నేమ్ డిఆర్ అని. డిఆర్ డెన్స్ ర్యాంక్ అక్కడ కాదు, మొత్తం అయిపోవాలి కదా, మొత్తం అదంతా అయిపోవాలి. ఓవర్ ఇదంతా ఒకే ఫంక్షన్, ఒకే కాలం ఇదంతా. డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ అక్కడ వరకు ఒకటే. లాస్ట్ లో ఇవ్వాలి ఎలియాస్ నేమ్. అక్కడ బ్రేక్ చేస్తే ఏదో ఒకటి ఈఆర్, ఓకే ఈఆర్ వదిలే. అక్కడ సెమీకాలన్ ముందు వేర్ బేసిక్ వేర్ ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు, నీకు ఎన్నో ర్యాంక్ కావాలి? నాకు 5th హైయెస్ట్ వాడు కావాలి. వేర్ ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రన్ చేయండి. ప్రసాద్ 5th హైయెస్ట్ శాలరీ ఎవరికి ఉంది? ప్రసాద్కి ఉంది, అది 70,000. అర్థమైంది అందరికీ? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది కదా? డౌట్ ఉందా ఎవరికైనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్, అది టేబుల్ నేమ్ మనం ఎక్కడ ఇవ్వాల్సిన లేదు సార్. అంటే మనం టేబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చింది ఓన్లీ ఈ బ్రేసెస్ లో ఉన్న వాటికి అదంతే. అక్కడ అదంతా ఏమవుద్ది? అప్పుడు అదంతా ఏమవుద్ది? ఆ టేబుల్ లో నుంచి తీసుకుంటున్నాం. ఇదంతా టేబుల్ అయింది. ఈ టేబుల్ లో నుంచి తీసుకుంటున్నాం. ఇదంతా ఒక టేబులే కదా, ఇదో టేబుల్ కదా మనకి. ఓ టేబుల్ వచ్చింది కదా ఇక్కడ. ఈ సెలెక్ట్ ఎంప్లాయీ, శాలరీ, డెన్స్ ర్యాంక్ ఉన్న టేబులే కదా అది. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఈఎంపీ అని ఇచ్చి అప్పుడు చేస్తే మళ్ళీ అవదా? ఈఎంపీ అని ఇస్తే ఎలా ఇది? నువ్వు ఈఎంపీ టేబుల్ నుంచి వస్తుంది. అప్పుడు నువ్వు ఫ్రమ్ అని ఏ టేబుల్ ఇస్తే ఆ టేబుల్ నుంచి వస్తుంది. నువ్వు ఫ్రమ్ అని ఏ టేబుల్ ఇస్తున్నావు? ఇక్కడ ఈ టేబుల్ ఇస్తున్నావు కాబట్టి ఈ టేబుల్ నుంచి వస్తుంది. అదే ఈఎంపీ టేబుల్ ఇచ్చింది అనుకో, ఈఎంపీ టేబుల్లో ర్యాంక్ ఉందా? డెన్స్ ర్యాంక్ ఉందా? లేదు కదా. అందుకే ఇలా చేస్తున్నాం మనం. ఆ టేబుల్లో డెన్స్ ర్యాంక్ లేదు కాబట్టి
ఈ టేబుల్ నుంచి తీసుకున్నాం. ఈ టేబుల్లో డెన్స్ ర్యాంక్ పెట్టాం మనం, అందుకే ఈ టేబుల్ నుంచి చూసుకొని ఈ టేబుల్ నుంచి తీస్తున్నాం. అర్థమైందా? అర్థమైంది. ఎందుకు ఈ టేబుల్ వాడుతున్నాం? ఫ్రమ్ తర్వాత ఏమి ఇస్తామో అక్కడి నుంచి తీసుకుంటది. ఫ్రమ్ అనేది అదే, ఫ్రమ్ తర్వాత మనం ఏమి ఇస్తామో అక్కడి నుంచి మనకు డేటాని తీసుకుంటది క్వెరీ. నువ్వు ఇక్కడ ఫ్రమ్ తర్వాత ఈ టేబుల్ ఇస్తున్నావు కాబట్టి ఈ టేబుల్ నుంచి డేటా పుల్ చేసుకుంటది. అందరు క్లియరా? క్లియర్ సార్. డౌట్ ఏమైనా ఉందా? వేరే వేరే టేబుల్ మీద వేరే వేరేగా అప్లై చేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలాగా డౌట్స్ వస్తూ ఉంటాయి, అది క్లియర్ అవుతుంటే అలాగ సబ్జెక్ట్ ఇదవుతా ఉంటుంది. సార్ ఇక్కడ ఇయర్ అనేది ఎలియాస్ నేమ్ కదా? ఇయర్ అనేది ఎలియాస్ నేమ్. అంటే కంప్లీట్ గా సెలెక్ట్ దగ్గర నుండి ఏదైతే బ్రాకెట్ ఓపెన్ చేసాం అక్కడ నుండి మనం ఏదైతే అక్కడ శాలరీ డిసెండింగ్ ఇచ్చాం అక్కడ వరకు సంబంధించి ఎలియాస్ సార్? కాదు కాదు, కామా ఉంది కదా ఇక్కడ, ఉంది. కామా తర్వాత దానికి ఎలియాస్ నేమ్ అది. ఓకే 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 ఫైన్. ఇక్కడ ఇయర్ ఇచ్చుకోకపోతే ఇక్కడ వేర్ తర్వాత కూడా మళ్ళీ ఇదంతా రాయాలి కదా సార్? ఇదంతా ఇవ్వాలి. డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిస్ ఇదంతా ఇవ్వాలి. ఓకే ఓకే ఫైన్. ఎలియాస్ నేమ్ ఇవ్వకపోతే ఇదంతా ఇవ్వాలి, ఇదంతా ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? సో ఇంకా ఎన్బిఎల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్టిఆర్, ట్రైలింగ్, లీడింగ్ అని ఒక 5 ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ అయిపోయాక అయిపోతుంది ఎస్క్యూఎల్. నాకు తెలిసి రేపటితో అయిపోయింది ఎస్క్యూఎల్. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఏం డౌట్స్ వస్తే కాల్ చేయండి లేదా మెసేజ్ చేసి అడగండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎస్క్యూఎల్ అలాగా, డిఫరెంట్ కాంబినేషన్స్లో అలా. ఇంకేం డౌట్స్? రేపు క్లాస్తో అయిపోయింది. రేపు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఎన్విఎల్. మీ దగ్గర ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా? నల్ వాల్యూస్ ఉన్నాయా ఏదైనా టేబుల్లో? క్రియేట్ చేస్తాను సార్. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసి కొన్ని నల్ వాల్యూస్ ఉన్న, అంటే నల్ వాల్యూస్ అంటే కొన్ని డేటా ఇవ్వకుండా ఉన్న ఉండండి. డేటా ఇవ్వకుండా. ఓకే. డేటా ఇవ్వకుండా ఉన్నవి ఉంటే అప్పుడు ఎన్విఎల్ క్లియర్ ఉంటుంది. అందరూ టేబుల్స్ క్రియేట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది, లేకపోతే అంత పైపైనే అయింది. ఇప్పుడు అంటే ఇంప్లిసిట్ గా అందులో నల్ ఉండాల్సిన అవసరం లేదు కదా సార్? ఎంటీ ఉంటే చాలు కదా సార్ కాలం? అదే ఎన్యుఎల్ఎల్ అని ఉండక్కలే, ఎంటీ ఉంటే చాలు. కాలం ఎంటీ ఉంటే చాలు. ఓకే సార్. లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేయండి, లేకపోతే పని చేయండి. ఇప్పుడు దానికి ఈ ఎంప్లాయీ నేమ్ ఉంది కదా, సురేష్, ఒక కాలం యాడ్ చేయి. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కే కాలం యాడ్ చేయి. ఈఎంపీ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొట్టు ఒకసారి. అందరూ అది నోట్ చేసుకుంటున్నారా? ర్యాంక్, డెన్స్ ర్యాంక్ ఎలాగో? సార్. టేబుల్ సెలెక్ట్ చేయి. ఇది నోట్ చేసి సెలెక్ట్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై. ఇందులో కాలం యాడ్ చేయాలి సార్ నేను ఇప్పుడు? ఒకసారి చూపించు. టేబుల్ సెలెక్ట్ చేయి. ఈఎంపీ టేబుల్ ఉంది కదా, చూపించు. సెమీకాలన్ పెట్టి ఆ ఈఎంపీ టేబుల్ ఒకసారి. దాంట్లో ఏం ఎక్స్ట్రా కాలం? ఓకే, దాంట్లో ఎంప్లాయీ నేమ్, ఫీడ్బ్యాక్, కమిషన్ కాలం క్లియర్ ఎంటీగానే ఉంది కదా? ఉన్నాయా? ఉన్నాయి కదా, కిందకి వెళ్ళింది అది. ఓకే, ఇప్పుడు సంథింగ్ లైక్ బోనస్ అని క్రియేట్ చేయి. బోనస్ క్రియేట్ చేయాలి.
యాడ్ బోనస్ అనే కాలం యాడ్ చేయి. కమిషన్ కాలం క్రియేట్ అదే పేజెస్ తగ్గించిన అలాగే వస్తుంది. పక్కకు వచ్చేస్తుందా? 500 అని ఇవ్వు ఒకసారి లైన్ సైజ్. పేజ్ సైజ్ ఇవ్వు. సెట్ పేజ్ సైజ్ 400 ఇవ్వు. ఫీడ్బ్యాక్ దగ్గర ఎక్కువ తీసేసుకుంటున్నా, ఎందుకంటే కిందకి వచ్చేస్తున్నాయి. అది సరిపోయింది, ఇది ఎందుకో కిందకి పుష్ అయిపోతుంది. ఫీడ్బ్యాక్ ఎందుకు ఎక్కువ తీసుకుంటుంది? ఫీడ్బ్యాక్ ఓకే, మనం ఎక్కువ ఇచ్చాం కదా. డేటా టైప్ ఎంత ఇచ్చావు ఫీడ్బ్యాక్ కి? 15 ఇచ్చి ఉంటాను. 15 ఇచ్చావా? ఎక్కువ ఇచ్చావా? 1500 ఇచ్చావా? ఫీడ్బ్యాక్ 15 ఇచ్చి ఉంటాను అరౌండ్. డిస్క్రైబ్ టేబుల్ కొట్టు. డిస్క్రైబ్ ఈఎంపీ డిఎస్సి ఈఎంపీ కొట్టు. డిఎస్సి ఈఎంపీ కొట్టు. ఏంది దాని మధ్యలో వస్తుంది? ఫీడ్బ్యాక్ 50 ఇచ్చావు. 50 ఇచ్చానా? అదే 50 అన్నాను కదా. దాన్ని సమ్ 20 చెయ్యి. 20 10 చెయ్యి. 10 చెయ్యి. ఎలా చేస్తావు? ఆల్టర్ చేయాలా? ఆల్టర్ టేబుల్ నేమ్, మోడిఫై కాలం నేమ్, డేటా టైప్, డేటా సైజ్. ఇప్పుడు ఇందులో కాలం ఇన్సర్ట్ చేయాలి సార్. ఇప్పుడు అన్నీ వచ్చినాయా కరెక్ట్ గా? వచ్చి ఇప్పుడు దీంట్లో బోనస్ అనే కాలం ఇన్సర్ట్ చేయి. ఎలా ఇన్సర్ట్ చేస్తాం? ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలం, బోనస్ సమ్ నెంబర్ కదా బోనస్. యాడ్ కాలం డైరెక్ట్ కాలం నేమ్ ఇచ్చేస్తారు సరిపోతుంది. కాలం నేమ్ ఇచ్చి వ్యాక్యార్ కాదు, బోనస్ నెంబర్ కదా. నెంబర్, డేటా సైజ్ సమ్ 5 ఇవ్వు. టేబుల్ ఆల్రెడీ బోనస్ అని కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ బోనస్ లో మనకి ఏం లేదు కాబట్టి మనం ఇప్పుడు కమిషన్ ప్లస్ బోనస్ యాడ్ చేస్తే ఏం రాదు, ఎర్రర్ వస్తుంది. సో మనం ఈ బోనస్ లోకి ఏదైనా యాడ్ చేసుకొని అప్పుడు చేయాలి. దీనికి ఒక ఫంక్షన్ యూస్ చేస్తాం. ఏంటది? ఎన్విఎల్ ఫంక్షన్ అని. ఎన్విఎల్ అనుకోట్టు. ఎన్విఎల్ ఫస్ట్ అందరు నోట్. ఎన్విఎల్ బ్రాకెట్ ఓపెన్ చేయి. ఎన్విఎల్ బ్రాకెట్ ఓపెన్ చేయి. పేజ్ పర్లేదా? ఎన్విఎల్ బ్రాకెట్ ఓపెన్ చేయి. స్పేస్ ఇవ్వట్లే. ఆ కాలం నేమ్ ఏంటి? బోనస్. కాలం నేమ్ అని ఇవ్వు
ఫస్ట్ అందరూ సింటాక్స్ నోట్ చేసి కాలం నేమ్ అని డైరెక్ట్ బోనస్ అనే కాలం నేమ్ మా నార్మల్గా కాలం నేమ్ కామా వాల్యూ, మనం ఏ వాల్యూ పెట్టాలనుకుంటున్నాం ఆ వాల్యూ. అది బేసిక్గా ఎన్విఎల్ సింటాక్స్. వాల్యూ అని వాల్యూ విఏఎల్యూ వాల్యూ, అది ఎన్విఎల్ సింటాక్స్. ఎంటర్ కొట్టు. ఇప్పుడు నాకు ఇది చేస్తే ఏంటి, నేను డేటాబేస్ లో ఎంటర్ చేయను, జస్ట్ నా టేబుల్ వరకు సెలెక్ట్ లో రిట్రీవ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకొని చేసేస్తా. డేటాబేస్ లో నేను బోనస్ ఎంటర్ చేయట్లేదు. ఎంటర్ కొట్టాయి. ఇప్పుడు సెలెక్ట్ ఎన్విఎల్ స్పేస్ ఇచ్చి ఎన్విఎల్ సేమ్ బోనస్ ఇవ్వు, వాల్యూ 100 ఇవ్వు. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వు. అంటే ఏం చేస్తుంది, ఎన్విఎల్ అని ఇచ్చి కాలం నేమ్ ఇచ్చిస్తే ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో అక్కడ 100 అనే వాల్యూని అపెండ్ చేస్తున్నాం అంతే. ఇదేంటి నాకేంటి, ఇప్పుడు సేమ్ ఇదే చెయ్యు. శాలరీ ప్లస్ ఈ ఎన్విఎల్ చేయి, శాలరీ ప్లస్ బోనస్ చేయి నార్మల్ గా. ఇంకో దాంట్లో శాలరీ ప్లస్ ఈ ఎన్విఎల్ తో చేయి. ఇప్పుడు సేమ్ ఫంక్షన్ పుల్ చేసి సెలెక్ట్ లో ఇప్పుడు శాలరీని ప్లస్ చేయి. సెలెక్ట్ శాలరీ ప్లస్ ఎన్విఎల్ రాయి. శాలరీ ప్లస్ చేయి, జస్ట్ ప్లస్ రన్ చేయి. దానికి ప్రతిదానికి 100 యాడ్ అయింది. కూల్. ఇదే జస్ట్ ఎన్విఎల్ కాకుండా డైరెక్ట్ శాలరీ ప్లస్ బోనస్ చేయి. సెలెక్ట్ శాలరీ ప్లస్ బోనస్ చేయి. ఇదంతా తీసేలా ఎన్విఎల్ తీసే, జస్ట్ బోనస్ ఉంచు. డైరెక్ట్ గా బోనస్ యాడ్ చేస్తే ఏమైంది ఎన్విఎల్ లేకుండా. బోనస్ క్యాపిటల్స్ ఇచ్చినట్టున్నా. రన్ చేయి. శాలరీ ప్లస్ బోనస్ ఏమొచ్చింది, ఏం చూపించలేమా? ఎందుకు, మనకు అక్కడ నల్ వాల్యూ ఉంది కాబట్టి. నల్ వాల్యూతో అవ్వదు ఎడిషన్, ఇవేం పని చేయవు. సో అందుకు మనం బోనస్ లో నోట్ ఇచ్చుకొని ఎక్కడైనా మనకి ఇప్పుడు లైక్ నా దగ్గర వాల్యూస్ ఉన్నాయి, కొన్ని నల్ వదిలేసాను. నేను 0 ఇవ్వలేదు, అక్కడ ఏమి ఇవ్వలేదు, అక్కడ వాళ్ళకి బోనస్ ఇవ్వలేదు కాబట్టి నేను నల్ వదిలేసా, ఏమి ఇవ్వలేదు వాళ్ళకి వాల్యూ 0 ఇవ్వకుండా. అలాంటప్పుడు ఏం చేస్తా, నేను ఆ నల్ వాల్యూ ప్లేస్ లో 0 అని పెట్టుకొని అప్పుడు నేను సబ్మిషన్ ఇవన్నీ చేయాలి నేను, లేకపోతే ఇలా ఎర్రర్ వస్తుంది. అర్థమైందా అందరికి? ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు సేమ్ ఇలానే ఇదే ఉంది. ఇప్పుడు నేను కొన్ని కాలమ్స్ లో ఇప్పుడు కొన్ని కాలమ్స్ లో నాకు నల్ వాల్యూలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర బోనస్ అందరికి 100 అని అప్డేట్ చేశా. 100 అని అప్డేట్ చేసి కొంతమందికి నేను ఓపెన్ చేయి, ఇక్కడ గుడ్ అని ఉంది కదా, అప్డేట్ చేయి. వేర్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ అప్డేట్ ద బోనస్ టు 100 చేయి. బెటర్ దగ్గర 0 వదిలేయి, అప్డేట్ చేయి ఒకసారి. అప్డేట్ టేబుల్ నేమ్. బోనస్ ఈజ్ ఈక్వల్ టు 100. అయింది అప్డేట్. వేర్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు గుడ్, కొటేషన్స్ లేవు, గుడ్.
2 rows అప్డేటెడ్. ఇప్పుడు ఒకసారి టేబుల్ పుల్ చేయి. నేను ఫీడ్‌బ్యాక్ గుడ్ ఉన్న వాళ్ళకేమో 100 రూపీస్ బోనస్ ఇచ్చా నేను. ఇప్పుడు నాకేంటి ఆ టోటల్ సాలరీ ఎంతో కావాలి బోనస్‌తో పాటు. ఇప్పుడు ఏం చేస్తా, సాలరీ ప్లస్ బోనస్ యాడ్ చేస్తున్నా. సెలెక్ట్ సాలరీ ప్లస్ బోనస్. ఫ్రమ్ ఈఎంపీ రన్ చేయి. నాకు ఇద్దరే వచ్చారు. సాలరీ ప్లస్ బోనస్ నాకు రావాలి కదా. నాకు మిగిలిన వాళ్ళు సాలరీ ప్లస్ బోనస్ ఎంతో తెలియదు. వాళ్ళకి నేను ఇవ్వలేదు బోనస్ అంతే. కాకపోతే సాలరీ ఇచ్చా కదా. సో నాకు తెలియాలి. ఇప్పుడు ఏం చేస్తా, అక్కడ నల్స్ ఉన్నాయి కాబట్టి నాకు అవ్వలేదు. సో నేనేం చేస్తా, ఎన్విఎల్ ఫంక్షన్ యూజ్ చేస్తా. సేమ్ ఇదే రన్ చేయి. ఇప్పుడు పై దీనికి ఎన్విఎల్ బోనస్ 100 దగ్గర 0 పెట్టు. రన్ చేయి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు, చరణ్ కుమార్. చరణ్ కుమార్కి 100 యాడ్ అయ్యింది. 100 ఆల్రెడీ యాడ్ అయింది. మిగిలిన అందరి దగ్గర 0 యాడ్ అయ్యి 75,000 ఉంది కదా. ఒకసారి పైకి వెళ్ళి ఓన్లీ 75,000 కదా. కుమార్. అంటే నల్ వాల్యూగా బోనస్ ఉంటే యాడ్ చేస్తుంది కాబట్టి మనం నల్ వాల్యూకి ఎంతో కొంత అంటే 0 అని వాల్యూ ఇస్తే అప్పుడు యాడ్ చేస్తుంది. అప్పుడు యాడ్ చేస్తుంది అంతే, సింపుల్. అర్థమైంది అందరికి? అందరికి అర్థమైందా? ఓకే సార్. ఇందాక ఎవరు సంధ్య అడిగారా డౌట్? నేహాన్ నేనే అడిగాను. శైలజ గారు అడిగారు. ఎవరు అడిగారు? శైలజ మీరు అడిగారా? అవును సార్. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. సేమ్ ఇలాగే ఇంకో ఎన్విఎల్ ఫంక్షన్ ఎన్విఎల్ 2 అంటాం దాన్ని. కింద ఎన్విఎల్ 2 రా. సేమ్ దీనికి ఎన్విఎల్ 2 రాయి. ఇక్కడ ఎన్విఎల్ 2 అని ఇవ్వు. ఇప్పుడు బోనస్ ఏంటి, నా దగ్గర 0 ఎప్పుడు ఇచ్చేస్తాను నేను? నాకు అది నల్ ఉంటే 0 ఇస్తా. నల్ లేని దగ్గర ఇప్పుడు నల్ లేని దగ్గర ఏం చేయాలి, ఇంకో వాల్యూ నేను 100 కాకుండా మార్చాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తా, ఆ 0కి ముందు బోనస్ పక్కన 200 అని ఇవ్వు. కామా పెట్టి 200 అవ్వాలి. బోనస్ కామా పెట్టి 200 ఇవ్వు, లేదా 500 ఇవ్వు. 500 ఇచ్చి ఈ 0 దగ్గరేమో 100 ఇవ్వు. అంటే గుడ్ ఉన్న వాళ్ళ దగ్గర నేను ఆల్రెడీ 100 ఇచ్చా, వాళ్ళకి నేను 500 చేసి అదే బెటర్ ఉన్న వాళ్ళకి 100 ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేయి. ఇందులో గుడ్ బెటర్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్. గుడ్ బెటర్ మెన్షన్ చేయలే. నేనేం చేస్తున్నాను, నేను ముందే ఇచ్చా కదా. గుడ్ ఉన్న వాళ్ళకి 100 ఇచ్చా నేను, ఆల్రెడీ ఇచ్చేసాక ఇందాక. అవును, గుడ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ 100. సో అంటే వాల్యూ ఉన్న దగ్గర 500 వస్తుంది. ఆల్రెడీ ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూ లేని దగ్గర 100 వస్తుంది. వాల్యూ ఇక్కడ ఏంటి, గుడ్ దగ్గర 100 65,000 ఉంది. 65,000 ఇక్కడికి వెళ్తే 500 యాడ్ అయింది. 500 యాడ్ అయింది. మిగిలిన వాళ్ళందరికీ 100 యాడ్ అయింది. అర్థమైందా? ఎన్విఎల్ 2 అందరికి అర్థమైంది. ఎన్విఎల్ 2 అంటే అది ఫస్ట్ నెంబర్స్ ఎలా తీసుకుంటుంది సార్? మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, అంటే గుడ్ బెటర్ అని చెప్పేసి. గుడ్ బెటర్ కి మనం ఆల్రెడీ నెంబర్స్, మనం ఫస్ట్ గుడ్ బెటర్ కి 100 అని ఇచ్చేసాం కదా. బోనస్ ఆల్రెడీ అప్డేట్ చేసాం కదా కాలమ్ ని. చేసాం సార్. అక్కడ ఆల్రెడీ వాల్యూ ఉంది కదా. అక్కడ గుడ్ బ్యాడ్ అని చూడదు, అక్కడ వాల్యూ ఉందా లేదా అని చూస్తుంది అంతే. అక్కడ వాల్యూ ఉంది, ఉన్న దగ్గర ఏమో 500 ఇస్తుంది. ఓకే, ఉన్న దగ్గర ఫస్ట్ నెంబర్ తీసుకుంటుంది. ఫస్ట్ నెంబర్ ఏంటి, ఉన్న దగ్గర ఫస్ట్ నెంబర్ తీసుకోదు. ఉన్న దగ్గర 500 ఇస్తుంది ఆ నెంబర్ బదులు, లేని దగ్గర 100 ఇస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఉన్న దగ్గర 500 ఇవ్వమని నేను ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ఉన్న దగ్గర 500 ఇవ్వమని ఫస్ట్ ఇచ్చింది. ఉన్న దగ్గర 500 ఇస్తుంది ఫస్ట్ నెంబర్ ఇస్తుంది. లేని దగ్గర ఈ 100 నెంబర్ ఇస్తుంది. నల్లు ఉన్న దగ్గర ఎక్కడైతే వాల్యూ ఉందో అక్కడ 500 ఇస్తుంది. వాల్యూ లేని దగ్గర 100 ఇస్తుంది. ఓకే కదా? ఓకే సార్, అర్థమైంది. ఎన్విఎల్ ఎక్కడైనా నల్ వాల్యూస్ ఉండి ఇలా సబ్మిషన్ ఇవన్నీ చేయలేకపోయినప్పుడు మనం ఎన్విఎల్ యూజ్ చేసి దాంట్లో నెంబర్నో 0నో పెట్టి కంప్లీట్ చేస్తాం మనకి ఇచ్చిన టాస్క్ ని. అంతే. ఎన్విఎల్ 2
అర్థమైనాయా? అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇక్కడ ఎన్వెల్ 2 ఉంది కాబట్టి మనం బోనస్ తర్వాత 2 వాల్యూస్ తీసుకున్నాం. అందులోని ఈ ఫస్ట్ వాల్యూ అనేది మనం ఆల్రెడీ అక్కడ ఫిల్ అయిన డేటాకి సంబంధించింది. సెకండ్ వాల్యూ ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడ ఆటోమేటిక్ గా ఈ 100 అనేది వెళ్తది. అంతే సింపుల్. ఓకే అయితే హలో ఓకే అయితే రేపు నాకు తెలిసి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ కంప్లీట్ చేసేద్దాం, రేపటితో క్లాస్ అయిపోయింది.